హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందన వచనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యదాన నిమిత్తము యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. హల్లెలూయా. భక్తి చేస్తున్నాం కదా, రకరకాల భక్తులు ఉన్నాయి ఈ లోకంలో. 40 రోజుల భక్తి కొంతమందిది అయితే పుణ్యక్షేత్రాల్లో మునగటం కొంతమంది భక్తి ఏంటంటే దాన ధర్మాలు చేయటం, అనాథ పిల్లలకు ఆహారం పెట్టడం, ఇలాగా వారికి ఇష్టమైనటువంటి రీతిలో. కొంతమంది భక్తి ఏంటంటే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం, కొంతమంది వారికి వారు శుభ్రం చేసుకోవటం, సంథింగ్ ఇలాగ భక్తి రకరకాలుగా చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యము భక్తి అంటే ఏంటి అని చదివితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ఎదుట ఒకానొక దినాన మనం అందరము దేవుని ఎదుట నిలబడేవారమే కదా. మనతో పాటు ఎవరో రారు, ఏది తీసుకెళ్ళలేం కదా. మనల్ని దేవుని ఎదుట నిలబెట్టాలి అంటే మనం చేసేటువంటి భక్తే మనల్ని దేవుని ఎదుట నిలబెడుతుంది. అది ఎలాగుండాలి? మనం నిలబడటానికి అర్హతలు ఏంటి అంటే, మనము నిష్కలంకులంగా ఉండాలట, మరలా పవిత్రంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. పవిత్రపరచబడాలి అంటే దేవుని వాక్యమే మనల్ని పవిత్రపరిచేది. దేవుని వాక్యము వింటున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే మన హృదయంలోనికి తీసుకొస్తామో, ఎప్పుడైతే దాన్ని ఈరోజు చెప్పిన వాక్యాన్ని అనుదినము మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, మన పనులు పాటలు చేసుకుంటున్నప్పుడు కూడా దాన్ని ధ్యానిస్తా నవరు వేసుకుంటా ఉంటామో, ఆ యొక్క వాక్యము మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే పవిత్రపరచడంలో ఈ వాక్యము ఎంతగా పనిచేస్తుందంటే, మనకి ఎటువంటి ఘోరమైనటువంటి పాపులైనప్పటికీ కూడా వారిని మార్చగల శక్తి వాక్యంలో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము మరి పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏది అంటే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, నీళ్ళల్లో మునగటం కాదు, 40 దినాలు చేయటం కాదు, ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరచుకోండి కాదు, దాన ధర్మాలు చేయటం కాదట. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే. హల్లెలూయా. నిజమైన భక్తి ఏంటట? దిక్కులేని వారిని విధవరాండ్రను ఏం చేయాలట? పరామర్శించాలట. హల్లెలూయా. కొంతమంది నేను భక్తిగా జీవిస్తున్నామని మీరు కాదులే కానీ అన్ని సంఘాల్లో కొన్ని చోట్ల ముట్టుకోవద్దు అన్నట్టుగా కూర్చుంటారు వారు. అంటే వారికి ఏంటట, వారికి వారే పరిశుద్ధులు అని వారే ఎంచుకుంటా ఉంటారు. హల్లెలూయా. నిజమైనటువంటి భక్తి ఏంటి అని వాక్యం చెప్తుంది. ఏంటయ్యా అంటే, ఆపదలో ఉన్న వారిని, మరలా దిక్కులేని వారిని, విధవరాండ్లను ఇబ్బందుల్లో ఏం చేయాలంట? పరామర్శించుటయే నిజమైనటువంటి భక్తి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకునుటయే. పరామర్శిస్తున్నాం, ఓకే. మరలా ఇక్కడ ఏముంది రాయబడిందంటే, ఇహలోక మాలిన్యము తనకు తాను అంటకుండా చూచుకొనుటయే, తనకు తాను కాపాడుకొనుటయే. మనం భక్తి చేస్తున్నాము. భక్తి చేసేటప్పుడు ఇటు అటు చూడకూడదు. మన పక్కన ఉన్న వాళ్ళ వైపు చూసామనుకో, ఆవిడ చాలా దర్శనాలు వస్తున్నాయి, ఆవిడ నిజంగా భక్తి చేస్తుందేమో అని ఆమెకు మళ్ళీ మనం చేయకూడదు. హల్లెలూయా. మన భక్తి మందే. మన జీవితం, మన యథార్థమైన జీవితం దేవుడు చూస్తాడు. దేవునితో లింక్ వేసుకోవాలి కానీ మనుషులతో మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. భక్తి అన్నది దేవునితో మనం సహవాసం చేస్తే కలిగేది కానీ ఇతరులతో, మనుషులతో సహవాసం చేస్తే కలిగేది భక్తి కాదు. హల్లెలూయా. ఒకవేళ నీ పక్కనున్న వారిని భక్తి చూసి నీ భక్తి పాడైపోద్దేమో, నీ పక్కనున్న వారు చేసే పనులు చూసి, దేవుడికి నమ్ముకున్న వాళ్ళందరూ ఇంతే
అని దేవునికి అవమానకరంగా మన భక్తి చేయకూడదు. హల్లెలూయా. మన భక్తి ఎంతసేపు దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ప్రకారంగా దేవుని ఆజ్ఞల మార్గంలో మనం నడుస్తున్నామా, లేకపోతే దేవుని చెప్పే రీతిగా నడుస్తున్నామా లేదా అని మనకు మార్గాన్ని వాక్యం ద్వారా మనం సరళం చేసుకోవాలి. కానీ ఇతరులను చూసి వారి భక్తి అలా ఉంది కదా, వారి భక్తి ఇలా చేస్తున్నారు కదా అని చూసి మనం మోసపోకూడదు. హల్లెలూయా. సాతాను కూడా మరి యేసుప్రభు వారి వేషం వేసుకుని వస్తుందట. అంటే మనుషులందరినీ మోసం చేయటానికి వేషం వేసుకొని వస్తుంది. హల్లెలూయా. ఆ వేషధారణ చూసి మనం మోసపోకూడదు. నిజమైనటువంటి భక్తి వేషధారణ కోరుకోదు. నిజమైనటువంటి భక్తి ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకోదు. లోకంలో అంతా నేత్రాశ, శరీరాశ, జీవకుటంబమే వాటిని కోరుకునేది కాదు భక్తి. భక్తి ఎంతసేపు దేవుని భక్తి మనల్ని లోకంలో నుంచి మనం ప్రత్యేకింప చేసింది కాబట్టి లోకం వైపు మనం చూసి మనం మోసపోకూడదు. ఇతరుల వైపు చూసి మనం మోసపోకూడదు. మనకు మనంగా ఉండటమే, మనకు మనంగా దేవుని వైపు చూస్తూ సాగటమే నిజమైనటువంటి భక్తి అని ప్రభు పేట మనం చేస్తాను. హల్లెలూయా. ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనకు తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం ఏం చేయకూడదు, మనల్ని అంటకూడదు. హల్లెలూయా. అందరూ చెప్తారు కదా, లోకం అంటే సముద్రం అని. పడవ వెళ్ళాలి, లోకంలోనే వెళ్ళాలి. కానీ లోకంలో సముద్రంలో ఉన్న నీళ్లు పడవలోకి రాకూడదు. మనకు మనమే ప్రత్యేకింపబడిన వారు అని మనం ఒక జనాంగంగా ఉండి ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా, ఆయన ప్రత్యక్షత కలిగేంత వరకు, ఆయన ఎదుట మనం నిలబడేంత వరకు కూడా మనకు మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఎవరో వచ్చి పరిశుద్ధపరచరు మిమ్మల్ని. ఎవరో వచ్చి మిమ్మల్ని మీకు పలానా తప్పు చేస్తున్నావు, నువ్వు దాంట్లోంచి బయటికి రా అని చెప్పరు. దేవుని వాక్యం ఎప్పుడైతే గద్దిస్తుందో ఆ గద్దించిన ప్రకారంగా మనం నడుచుకుంటే దేవుని ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నట్టు. హల్లెలూయా. దేవునిని వెంబడిస్తున్నట్టు, దేవునితో మనం సహవాసం చేస్తున్నట్టు. హల్లెలూయా. అయితే మనకు మనమే ఏం చేసుకోవాలి, మన భక్తిని ఏం చేసుకోవాలండి, కాపాడుకోవాలి. హల్లెలూయా. మనకు మనమే ఎవరన్నా ఏంటి భక్తి చేసే వాళ్ళ చీర పట్టుకుంటే మీరు వారితో పాటు కూడా మీరు కూడా వెళ్ళిపోతారా పరలోక రాజ్యానికి? కొంతమంది చీరలు పట్టుకుంటారండి. ఏంటి, వాళ్ళు ఏదైనా అడ్డుకుంటుందేమో అని, ఏమన్నా ఆశీర్వాదం ఏమన్నా వస్తుందేమో అని. కానీ నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లాలంటే వాళ్ళ చీరలు వీళ్ళ చీరలు వాళ్ళు పట్టుకుంటే కుదరదు. ఏం చేయాలి, మనకు మనమే చేసుకోవాలి భక్తి. నీ భక్తే నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. నువ్వు చేసిన భక్తి నీ పిల్లల్ని కాపాడుతుంది. నువ్వు చేసిన భక్తి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. నీ భక్తి ఇతరులను రక్షించే విధంగా ఉండాలి కానీ ఇతరులని పాడు చేసే విధంగా ఉండకూడదు. హల్లెలూయా. మన భక్తి ఎలా ఉండాలంటే నిష్కలంకంగా ఉండాలి. ఎలా ఉండాలి, వేషధారణగా ఉండకూడదు, నిష్కలంకంగా, ఎటువంటి కలంకం లేనిదిగా. హల్లెలూయా. వేషధారణ భక్తి ఉందండి. ఏంటంటే పాస్టర్ గారిని చూడగానే వాళ్ళు ఏమంటారు, ప్రార్థన చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటారు. లేకపోతే నేను కాబట్టి భక్తి పనురాలని ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఈ ఓవరాక్షన్ అది పక్కన పెడితే భక్తి నిష్కలంకంగా చేయాలట, ప్రార్థన నిష్కలంకంగా చేయాలట. మనం చెప్పుకున్నాం కదా, ప్రార్థన ఎలా చేయాలని చెప్పుకున్నాం. ఇతరుల బాధ మన బాధలాగా, ఇతరుల కష్టం మన కష్టంలాగా, వారికి ఉన్నటువంటి భారం మనం మోస్తున్నట్టుగా భారము కలిగి ఏం చేయాలట, ప్రార్థన చేయాలి. భారముతో చేయాలి. ఇప్పుడే దేవుడు వాళ్ళకి విడుదల కలిగించాలని భారము కలిగి మనము ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం కదా. ఎవరో వింటున్నారని చెప్పి A to Z ప్రార్థన చేయకూడదు. ఒక ఆవిడ ఇలాగే హాస్పిటల్కి వెళ్తే అయ్యగారండి ప్రార్థన చేయండి అన్నట్టు. అయ్యగారండి ప్రార్థన చేయండి అంటే అయ్యగారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు.
చేసి 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 అమెరికా, లండన్, ప్యారిస్ ఆ దేశాలన్నీ తిరిగేసి చివరికి ఆమెను అన్నాడట. ఈ లోపల ఈయన పోయాడు. హల్లెలూయా. సమయానికి అనుకూలంగా ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. మనకి ఇష్టం వచ్చినట్టు మనకు తోసింది ఏదో ఒకటి చేసామనుకోండి, అది ప్రార్థన అవుతుందా? హల్లెలూయా. అయితే ఏకాంతంగా కూడుకున్నప్పుడు ఇతరుల గురించి మనం ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. మన భక్తి ఎలాగుండాలంటే నిష్కలంకంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తాను. హల్లెలూయా. రెండవ మాటగా యోబు రాసినటువంటి గ్రంథము, యోబు రాసినటువంటి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. చాలండి. నీ భక్తి నీకు ఏం పుట్టించాలి? ఏం పుట్టించాలి? ఏం పుట్టించాలి? హల్లెలూయా. నిజంగా నువ్వు భక్తి చేస్తే నీకేముంటుంది? ధైర్యం ఉంటుంది. నిజంగా భక్తి చేయకుండా అటు ఇటు భక్తి చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే వాళ్ళకి ఎలా ఏముంటుంది? ధైర్యం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనం సహవాసం చేసేది దేవుడితో కదా. దేవునితో సహవాసం చేస్తున్నాం కాబట్టి దేవునితో సహవాసం చేస్తున్న వారికి గొప్ప ధైర్యం ఉంటుంది. మరి దేవుడు మీ మధ్యన మీకు ఆదరణకర్తను ఉంచి వెళ్తున్నానని యోహాను సువార్తలో రాయబడిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి ధన్యత క్రైస్తవులైనటువంటి మనకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చాలా మంది సూసైడ్ కేసుల్లో వాటిలో చూస్తే చాలా మంది దేవుని నమ్ముకొనని వారే సూసైడ్లు ఎక్కువ చేసుకుంటున్నారంట. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొనని వారే ఎక్కువ మంది సూసైడ్లు చేసుకుంటున్నారంట. దేవుని నమ్ముకున్న వారు ఎందుకు చేసుకోవట్లేదు అంటే, దేవుని నమ్మిన ప్రజలకు సహాయకుడిగా దేవుడు ఉన్నాడు. వారిని ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా నిందొచ్చినా, అవమానం వచ్చినా మనకు ఒక దిక్కు ఉంది. ఎవరు అంటే ఆ దేవుడే. యేసే నామములో ప్రార్థన చేస్తే మనకున్నటువంటి బాధ, నింద, అవమానము తొలగిపోద్ది. మనల్ని విడిపిస్తాడు. మనకున్నటువంటి కష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి, ఇరుకుల్లోంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. వ్యాధి బాధల్లోంచి విడిపిస్తాడు అన్నటువంటి గొప్ప నిరీక్షణ ఉంది. మన సహాయకుడు ఆయనే అని మనం విశ్వసిస్తాం. కాబట్టి ఈ మరణాలు అన్నవి దేవుని నమ్ముకున్న ప్రజలకు తక్కువగా ఉన్నాయంట, అసలు లేవంట. అయితే దేవుని నమ్ముకొని వారైతే ఎక్కువగా సూసైడ్లు చేసుకుంటున్నారంట. హల్లెలూయా. అంటే వారి భక్తి వారికి ఏం పుట్టించట్లేదు? ధైర్యం పుట్టించట్లేదు. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ఆధారం ఉంది. మనము ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఓదార్పు మనకు దొరుకుతుంది. ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. మనకున్నటువంటి కన్నీరు అంతా ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన వల్లే సమస్తము సాధ్యము. ప్రార్థన చేయటం ద్వారానే మనకు ధైర్యాన్ని కలిగి ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ యోబు ఎంతో మరి దేవుని అదే యథార్థంగానే బ్రతికాడు. మరి తన బిడ్డల కోసం బలులు అర్పించాడు. సాతాను మరి యోబుని శోధించాలని సాతాను గాడు వచ్చినప్పుడు, యోబు యొక్క ప్రాణాలు తప్ప సమస్తము నీకు ఇస్తున్నాను అన్నప్పుడు, సమస్తం వాటి మీద నీకు అధికారం ఇస్తాను అన్నప్పుడు యోబు తన ధైర్యాన్ని కోల్పోలేదు. తనకున్నటువంటి పిల్లల్ని కోల్పోయాడు. తనకున్నటువంటి ధనాన్ని, తనకున్నటువంటి గొర్రెలను, పనివాళ్లను, ఆస్తిని అంతటినీ కోల్పోయాడు. కానీ తనకున్నటువంటి ఏకైక ధైర్యం ఏంటంటే తాను చేసేటువంటి భక్తి. హల్లెలూయా. అందుకనే యోబు ఎంత కష్టం, ఎంత వ్యాధి, ఎంత దీనంగా ఉన్నప్పటికీ కూడా తన భార్య వచ్చి నువ్వు దూషించి చనిపో అని చెప్పినప్పటికి కూడా యోబు ఏం చేశాడంటే ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. తనకు ధైర్యం పుట్టించింది భక్తి. తనని విడిపించింది. నన్ను ఒకనొక దినాన దేవుడు నన్ను చూస్తాడు, నా యథార్థత చూస్తాడు, నేను చేసేటువంటి ప్రార్థన చూస్తాడు, నేను చేసేటువంటి భక్తిని చూస్తాడు. ఇది తీసేయండి గాలి గొంతు.
నేను చేసేటువంటి భక్తిని చూస్తాడు. నేను చేసేటువంటి మరి యాచనలు, ఆ ఉపవాసాలు, ఆ ప్రార్థనలు అన్నీ చూస్తాడు. దేవుడు నన్ను విడిపిస్తాడు అన్నటువంటి ఒక నిరీక్షణ కలిగి యోబు జీవించాడు. తను చేసేటువంటి భక్తి తనకు ధైర్యాన్ని పుట్టించింది. నేటి దినాల్లో మనకు కొద్దిగా శ్రమ వస్తే చాలు, ఎవరన్నా ఏదన్నా మన గురించి చెప్పుకుంటున్నారంటే కాడిపోతాయి కదా. ఎవరో తిట్టినందుకు కాదంట, ఎవరో చూసినందుకంట. హల్లెలూయా. అలా ఉంటుంది మన పరిస్థితి. చాలా నీరసం వచ్చింది వారు చెప్పే మాటలకి. ఇంక జీవితం ఇంతేనా, అంత అయిపోయిందా అన్నంత దిగులు వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే వారి మాటలు చెవును పెట్టకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకుంటారో ఎక్కడ లేని ఆదరణ ఆయన సన్నిధిలో మనకి దొరికింది. హల్లెలూయా. ఒక మార్గము, మనకి మార్గాలన్నీ మూసుకుపోయి ఉండొచ్చు, కానీ ఒక మార్గాన్ని దేవుడు మనకు తెరిచే ఉంటాడు. హల్లెలూయా. ఆ మార్గం వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి, భక్తి చేయాలి, మనం పవిత్రంగా ఉండాలి, నిష్కలంకులంగా ఉండాలి. ఆయన చేసే మరి ఆ పరాక్రమ కార్యాలను చూడాలంటే మనం భక్తి చేసి ఊరికి నిల్చొని చూస్తే ఆయన మన జీవితంలో పరాక్రమ కార్యం చేయటానికి శక్తిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరాక్రమ కార్యం చూడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఊరికనే ఉండాలి. ఇతరులాగా మనం కంగారు పడిపోయి, కొంతమంది కంగారు పడిపోయి అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు, నాకు సహాయం ఎక్కడ దొరికింది, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అటు వెళ్తారు. కానీ ఎక్కడ దొరికింది మన సహాయం? దేవుని పాదాల దగ్గరే మనకు సహాయం దొరికింది. హల్లెలూయా. అటువంటి సహాయకుడిని మనం మర్చిపోయి అటు ఇటు తిరుగుతాం. మనుషులు మనకి సహాయం చేస్తారని చెప్పి లాస్ట్ టైం వరకు నేనున్నా అంటారు, తర్వాత నేను లేను అంటారు, చేతులు ఎత్తేస్తారు. కాబట్టి మనతో ఉండేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. దేవుడి సహాయం మనకు కావాలి. దేవునితో ప్రతిదినం సహవాసం చేస్తుంటే ఆ ధైర్యమే వేరబ్బా. ధైర్యం కలిగి ఉంటాం. ధైర్యంతో మరి పౌరుషం కలిగి ఏలియా గారు ప్రార్థన చేశారంట. హల్లెలూయా. రోషం కలిగి, అలాంటి రోషం మనకు వస్తుంది. మనం కూడా ప్రార్థనతోనే సమస్తము సాధ్యమని ధైర్యం కలిగి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అన్నిటినీ పొందుకుంటాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మన భక్తి ఎలా ఉండాలంటే నిష్కలంకంగా ఉండాలి. హల్లెలూయా. రెండవది శక్తి కలిగినటువంటి భక్తి. ఏం చేయాలి? మనం శక్తి కలిగినటువంటి భక్తిని మనం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలని భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి భక్తిని మనం చేయాలి. శక్తి కలిగినటువంటి ధైర్యవంతంగా ఉండేటువంటి భక్తిని మనం చేయాలండి. ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. అలాగే మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవాల భక్తి లాభ సాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చాలండి. ఇక్కడ మనం చేయాల్సిన భక్తి ఏంటంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. వ్యర్థమైనటువంటి భక్తిని మనం చేయకూడదు. వ్యర్థముగా మనం ప్రయాసపడకూడదు. హల్లెలూయా. చెడిపోయినటువంటి మనసు కలిగి సత్యహీనులైన దైవ భక్తి లాభ సాధనం అనుకోను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. హల్లెలూయా. ఎన్నో మనం చూస్తున్నాం కదా, యూట్యూబ్లో వాటిలో ఏయో చెప్తా ఉంటారు. వాటన్నిటిని మనం అనుసరించక్కర్లేదు. అయితే మనం చేసే భక్తి ఏంటయ్యా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుందా లేదా, మనం నిజంగా దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞల మార్గంలోనే మనం నడుస్తున్నామా లేదా అని సరి చూసుకొని భక్తి చేయటమే. హల్లెలూయా. ఇతరులను చూసి భక్తి కాదు, ఆ దేవుడు మాటలు చూసుకుంటూ మనము భక్తి చేయటమే. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, నిజంగా అలాగే ఉంటున్నాము, దేవుని వాక్యానుసారంగానే మన జీవితాలు ఉంటున్నాయా, లేకపోతే ఇతరులు చెప్పినట్లుగా అటు ఇటు తిరుగుతున్నామా? ఇతరుల బోధ కూడా మనం ఏం చేయకూడదు, వినకూడదు. హల్లెలూయా. ఒకవేళ విన్నట్లయితే అది వాక్యానుసారంగా వారి బోధ ఉందా లేదా అని పరిశీలన చేసుకొని అప్పుడు అంగీకరించాలట. దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. పౌలు గారు కూడా చెప్తున్నారు, అనేక మంది వస్తారు,
అయితే వారు సరైన వాళ్ళ కాదని వాక్యంలో చూసి మనం తెలుసుకోవాలని బోధిస్తున్నారు. హల్లెలూయా. అలాగే నాలుగవదిగా 2 పేతురు 1 అధ్యాయం 7వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఏం అమర్చుకోవాలంట? సహోదర ప్రేమ. మన భక్తిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ ఉండాలి. మన భక్తిలో ఏముండాలి? కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. అదంట శాశ్వత జీవం అంట. ప్రేమ శాశ్వత జీవం. హల్లెలూయా. శాశ్వత జీవం అంటే జీవం ఇచ్చేది. చెట్టు బతుకుందంటే జీవిస్తున్నట్టు లెక్క, అది ఎండిపోతే చనిపోయినట్టు కదా. మనం కూడా యుగాలు ఆయనతో జీవించాలంటే భక్తిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని రాయబడి ఉంది కదా. ప్రేమ గురించి ఒక అధ్యాయమే రాసింది. హల్లెలూయా. అయితే ప్రేమ లేకుండా మరి దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నీకేమైనా ఉండొచ్చు, కానీ నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థుడవు. హల్లెలూయా. అదే ఇక్కడ వాక్యం చెప్తుందంటే, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను మీరేం చేసుకోవాలి? అమర్చుకోవాలి. సహోదర ప్రేమ కలిగి ఉంటేనే కదా మనం ప్రార్థన చేయగలుగుతాం ఇతరుల గురించి. అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. సహోదరుల ప్రేమ లేదనుకోండి, ఇప్పుడు సంఘంగా మనం కూడుకున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడైతే 2-3 ఆయన నామములో ఏకీభించి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఆయన ఉంటానని చెప్పాడు కదా. అయితే మనం అందరం కలిసి ఏక మనసు ఏకాత్మ లేకుండా ప్రార్థన చేసామనుకోండి, మన ప్రార్థన వినటానికి ఆయన వస్తాడా? అసలు మన ప్రార్థన ఇక్కడిక్కడ తిరిగిద్ది కానీ పైకి వెళ్ళిద్దా? వెళ్ళదు. అంటే మనం అందరం ఏం కలిగి ఉండాలి? మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం, కాసేపట్లో ప్రార్థన చేస్తాం. అయితే మన హృదయం ఎంత ఎక్కడ ఉండాలి? ఏక మనసు ఏక మనసు కలిగి ఒక విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేశామంటే మన అందరం కూడా ఏక మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి విశ్వాసం ఉండదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, భయాలను బట్టి వారి విశ్వాసం సన్నగిలుతా ఉంటుంది. ఆ సమయంలో సంఘ ప్రార్థన వారిని బలపరిచే విధంగా ఉండాలి. సంఘంగా కూడుకున్నటువంటి మనము మన ప్రార్థన ఇతరులకు సహాయకరంగా ఉంటే వాళ్ళు మనం చేసే ప్రార్థన ఇతరులకు జీవాన్ని కలిగించి ఉంటే, మనం చేసే ప్రార్థన ద్వారా ఇతరులు మేలు పొందుకుంటున్నారంటే దానికి ప్రత్యేకమైన దేవుళ్ళు మీరు పొందుకుంటారు. హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తామంటే ఆ యొక్క విషయాన్ని బట్టి మనం ఆసక్తి కలిగి వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి ఉన్నటువంటి భారము మన భారంగా తీసుకొని, వారికి ఉన్నటువంటి భయాల్ని మన భయంగా తీసుకొని, వారికి ఉన్నటువంటి సమస్య మన సమస్యగా తీసుకొని భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు వారు ఆ సమస్యలోంచి విడిపించబడ్డారనుకోండి, దానికి దీవెనలు మీకు ఎవరు కానీ దేవుని దగ్గర నుండే మీకు వస్తాయి. హల్లెలూయా. ఒకసారి ఆయన ఆశీర్వాదం తలుపులు తెరిచాడు అనుకోండి, అది మీ జీవితంలో ఆశీర్వాదమే. దాని తలుపులు మూయడానికి ఎవరి వల్ల కాదు కదా. అయితే ఆ ఆశీర్వాదం ఎలాగొస్తుంది అంటే ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు. యోబు కూడా తన గురించి తాను ప్రార్థన చేసుకోలేదు, తన స్నేహితుల కొరకే ప్రార్థన చేశాడు. ఒక్కసారి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు, నిరుత్సాహపడలా. నేనే దరిద్రులాగా ఉన్నాడు కదా, నేనే సమస్తాన్ని కోల్పోయాను కదా, నేనే అన్ని కోల్పోయి ఆ మూల కూర్చుంటున్నాను కదా అనుకోలేదు. అనుకోకుండా ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. మనకు కానీ అలాంటి స్థితి వచ్చిందనుకో, దేవులేదు
ప్రార్థనకి రమ్మంటే వెళ్ళాలమ్మా ఎప్పుడు నీకు అదే పని అంటాం కదా. చేసిన నాళ్ళు చేసాం మాకేం కలిసి రాలేదు అంటాం కదా. అయితే యోబుని చూసి మనం ఏం చేసుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి, లేకపోతే బుద్ధి తెచ్చుకోవాలి, లేకపోతే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకున్నాం మనం? అసలు ఎంత దీనంగా ఉంది ఆయన పరిస్థితి. ఆ దీనత్వం నుంచి ఏం చేయాలి యోబు? నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నాకు సహాయం చేయి, నాకు బిడ్డలు ఇవి, నా స్థలం ఇవి, నాకు ఇల్లు ఇవి, నాకు ఆస్తిని ఇవి, నాకు ఏంటి ఏం చేయాలి పిల్లల్ని అని అడగలే. ఏం చేస్తున్నాడు యోబు? తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడు. తనకున్న స్థితిని మర్చిపోయాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో మర్చిపోయాడు. ఆ స్థితిని మర్చిపోయి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తనకున్నటువంటి కష్టాలు మర్చిపోయి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తనకు తినడానికి ఆహారం లేదు కదా, దాన్ని కూడా మర్చిపోయి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ వద్ద ఏదైతే లేదో అది ఇతరులు పొందుకునేలా ప్రార్థన చేయండి. మీ దగ్గర ఏదైతే లేదో అది ఇతరులు పొందుకునేలాగా మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీ దగ్గర ఆరోగ్యం లేదా? యేసయ్యా నాకు మళ్ళీ అనేక మంది ఆరోగ్యం లేక హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు ప్రభా, వారిని ఏం చెయ్యి? స్వస్థపరిచేయ నీ నామంలో, నిన్ను ఎరిగేలాగా వారిని చెయ్యి. ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీకు అప్పులు ఉన్నాయా? ప్రభువా నాకు మళ్ళీ అనేక మంది ఇలాంటి అప్పుల బాధలతోనే బాధపడుతున్నారు ప్రభా, వారి గురించి ఏం చేయి? నువ్వు ప్రార్థన చేయండి. మీ స్నేహితుల కోసం ప్రార్థన చేయండి. అప్పుడు నీ కుటుంబంలో సమృద్ధిని నువ్వు చూస్తావు. నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదింపబడుతుంది. నీ కుటుంబం మరి నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నావో వారు దీవింపబడతారు. వారితో పాటు నువ్వు అత్యధికంగా దీవెనలు పొందుకుంటావు. హల్లెలూయా. ఏ విషయాన్ని బట్టి అయినా కూడా నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతావు అంటే ప్రేమ కలిగి ఉంటేనే. ప్రేమ కలిగి ఉండాలి. మన భక్తిలో ఏముండాలండి? ప్రేమ కలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పేతురునంట చెరసాలలోంచి విడిపించిందంట. ఎవరు ప్రార్థన? సంఘ ప్రార్థన విడిపించిందంట. అంటే పేతురు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉంటే సంఘస్థులందరూ ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అత్యాశక్తితో చేస్తున్నారు. కానీ పేతురు వచ్చి తలుపు కొడుతుంటే అక్కడ ఉన్న చిన్నది వెళ్ళి తలుపు తీసిందంట. పేతురు వచ్చాడు అని అడుస్తుంటే ఎవరు నమ్మలేదంట. హల్లెలూయా. వారు ప్రార్థన చేస్తున్నారు కానీ వారికి ఏం లేదు, నమ్మకం లేదు. మా ప్రార్థన ఏంటి, ఏ పాటిది, మేము ఆఫ్టర్ ఆల్ విశ్వాసులు అనుకొని చేస్తున్నారేమో వాళ్ళు. ఏదో పాస్టర్ గారు చేయమన్నారు కాబట్టి మేము చేస్తున్నాం అని చేశారేమో, లేకపోతే ప్రార్థన చేయాలి కదా అనుకొని చేస్తుంటారు. హల్లెలూయా. అయితే సంఘ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంట? బలమైనటువంటి ప్రార్థన అంట. హల్లెలూయా. పేతురుని చెరసాల్లోంచి విడిపించి దేవదూత చేత నడిపింపబడింది ప్రార్థన, సంఘ ప్రార్థన. హల్లెలూయా. సంఘంగా కూడుకున్నటువంటి మనము, సంఘంలో ఉన్నటువంటి మనము ఇతరుల కొరకు భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాలు మన జీవితాల్లో చూస్తాం, వారి జీవితాల్లో చూస్తాం. గొప్ప శక్తిగల ప్రార్థన మన జీవితంలో మనం చూస్తాం, చేస్తాం, నెరవేర్చబడతాయి, విడిపింపబడతారు, వారి ఆశీర్వాదాన్ని పొందుకుంటారని ప్రభు పేట మనం చేస్తాను. హల్లెలూయా. ఇక 4 విషయాలు చెప్పాను భక్తి గురించి. ఏం చెప్పాను? నిష్కలంకంగా చేయాలి, పవిత్రంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలను ఆదరించే విధంగా ఉండాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా మనకు మనమే చూసుకుంటూ కాపాడుకోవాలని చెప్పాను. హల్లెలూయా. రెండవది మన భక్తి మనకి ఏం కలిగించాలి? ధైర్యాన్ని కలిగించాలి. మూడవది సంతుష్టి సహితమైనటువంటి భక్తి, ఇతరులను చూసి పాడైపోయే భక్తి కాదు, సంతుష్టి కలిగినటువంటి భక్తి, లాభసాధకమైన భక్తి మనం చేయకూడదు. హల్లెలూయా. ఎవరో వాళ్ళ గురించి మనకు అనవసరం అనుకోండి. ప్రార్థన చేస్తే ఇన్ని గంటలు, పొద్దు నుంచి 24 గంటలు ప్రార్థన జరిగింది చర్చిలో. 2 గంటలు టైమింగ్స్ అంట. అయితే ఈ 2 గంటలు ప్రార్థన చేసేందుకు వాళ్ళకి ఏమిస్తారు? జీతం ఇస్తారు. అది లాభం వాళ్ళకి లాభం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళకి లాభం దేవుడి దగ్గర నుండి ఎలాగొస్తుంది? వాళ్ళు ఎంత ఇస్తారు? మహా అయితే 200, 300 ఇస్తారు.
దేవుడి దగ్గర నుండి నీ ప్రార్థన బలమైన ప్రార్థన అనుకో, దేవుడి దగ్గర నుండి ఎంత వస్తుంది నీకు? అయ్యో, అది అణిచి కుదించి దిగజారినట్టుగా అసలు ఆయన ఆశీర్వదిస్తే మనమే ఇంకా అందరికి పంచి పెట్టాల్సి వస్తుంది, చేతులు కాళ్ళు లాగేస్తాయి. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు కదా. అయితే మన సంతుష్టి సహితమైనటువంటి భక్తిని చేయాలి. లాభస్కరమైనటువంటి భక్తి కాదు, సంతుష్టికరమైనటువంటి భక్తి మనం చేయాలి. హల్లెలూయా. నాలుగవదిగా మన భక్తిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. మనం వాటిని ధరించుకోవాలని వాక్యం చెప్తుంది. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఏం అమర్చుకోవాలట? సహోదర ప్రేమను, దయను అమర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనం చేసే ప్రార్థన, ఎన్ని ఉపవాసాలు ఉన్నా పోవట్లేదండి, ఎన్ని ప్రార్థనలు చేసినా సమస్యలోంచి విడిపింపబడట్లేదండి, ఎన్ని పాస్టర్ గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నామండి, అసలు పాస్టర్ గారు వెనకాలే తిరుగుతున్నామండి, మాకేమీ లాభం లేదండి అనుకుంటారు. కానీ భక్తిలో ఎలాంటి భక్తి చేయాలని మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ విషయాలు పాటిస్తూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనం అందరిని దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మన భక్తి నిష్కలంకమైనటువంటి భక్తిగా ఉండాలని, మరి శక్తి కలిగినటువంటి భక్తిగా ఉండాలి అని, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి మనందరం కూడా కలిగి ఉండాలని, ప్రేమ కలిగినటువంటి భక్తి మనం చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 4:20 సహోదర ప్రేమ అంటే ఒక ఇతరులను ఆశించేది కాదు, ఇతరులకు ఉన్నటువంటి వాటిని ఆశించుకుని ప్రేమ భక్తి చేయటం కాదు. కానీ భక్తిలో మనం నిష్కలంకమైనటువంటి భక్తిని, దేవుని శక్తిని అనుభవించేటువంటి భక్తిని, మన స్వచ్ఛమైనటువంటి భక్తిని మనం చేయాలని ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉందాం. దేవుడి వాక్యం ద్వారా మనం బలపరచాడని, ఇంకా అనేకమైనటువంటి లోతైనటువంటి మర్మాలు చెప్పాలని మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. అలాగే మా తండ్రి గారికి కూడా మరి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆ గ్యాస్ ప్రాబ్లం నుంచి విడిపించబడాలని